వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సందిగ్ధంలో పడింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులు ఇప్పుడు డోలాయమానంలో పడ్డారు. ఏపీ అమరావతి రైతుల పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండో దశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమవడంతోటి కేబినెట్ ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకోవడంతోటి ఈ భూములు ఇవ్వాలా లేదా అనే ఒక సంశయంలో పడ్డారు. ఏ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై అయితే అమరావతి రైతులు చాలా నమ్మకాలు పెట్టుకున్నారో, ఏ చ ఏ అమరావతి రైతులైతే 2015లో ఏపీ రాజధానిగా అమరావతి డిక్లేర్ చేసిన తర్వాత తొలి దశలో 2015లో ఉత్సాహంతో పెద్ద ఎత్తున 29 గ్రామాలకు చెందినటువంటి 28,525 మంది రైతులు దాదాపు 33,000 ఎకరాల భూమిని తొలి దశలో ఇచ్చారో, ఆ రైతులు ఇప్పుడు రెండో దశలో ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం 7 గ్రామాలకు సంబంధించి 16,666 ఎకరాలను ఇవ్వడానికి సంశయం పడుతున్నారు. ఇవ్వాలా వద్దా అనే ఆలోచన చెందుతున్నారు. అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై అనుమానాలు నెలకొన్నాయి అమరావతి రైతుల్లో. మొన్నటి వరకు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ 3 రాజధానుల పేరిట తమ పొట్ట కొట్టారు. అమరావతి కోసం, ఏపీ రాజధాని కోసం భూములు ఇస్తే వైఎస్ జగన్ ప్రభుత్వం తమను నెట్టేట ముంచిందంటూ ఏ రైతులైతే జగన్ ప్రభుత్వం విమర్శలు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున ఉద్యమం తీశారో, ఆ రైతులు కూటమి ప్రభుత్వంని గెలిపించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. ఇప్పటి వరకు ఆ రైతులకు న్యాయం జరగలేదు. సో అటువంటి రైతులు ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పోలింగ్‌కు మరో 16,000 ఎకరాలు ఇవ్వాలంటూ కూటమి ప్రభుత్వం చెప్పడంతోటి ఆ రైతులకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా 2 అంశాలున్నాయి. ఒకటి, అమరావతి రైతులు ఎవరైతే తొలి దశలో 33,000 ఎకరాల భూములు ఇచ్చారో వాటికే ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. వాటికే ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఆ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలీదు. ఆ ప్లాట్లు కాగితాలపై ఉన్నాయి గానీ ఎక్కడ కేటాయించారో, ఎవరికి ఎక్కడ ఇస్తున్నారనేది ఒక క్లారిటీ లేదు. సిఆర్‌డిఏ అధికారుల నుంచి సమాధానం లేదు. ఇక ఈ దశలో రెండవ దశ ల్యాండ్ పోలింగ్ మరో 16,000 ఎకరాలు 7 గ్రామాల నుంచి సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడంతోటి ఆ 7 గ్రామాల రైతుల్లో ఇప్పుడు తీవ్రమైన సంశయం నెలకొంది. ఎందుకంటే తొలి దశలో ఇచ్చినటువంటి ల్యాండ్ పోలింగ్‌తో ఇచ్చినటువంటి 33,000 ఎకరాలకే ఇప్పటివరకు న్యాయం జరగలేదు. మరి ఈ 16,000 ఎకరాలు ఉన్న ఒకటో, రెండో ఎకరాల భూమి కూడా ఇచ్చేస్తే తమ పరిస్థితి ఏంటనే ఒక ప్రశ్న ప్రధానంగా వినిపిస్తుంది. మరోవైపు పోనీ ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. ఇప్పుడున్న భూములు ఏదైతే 33,000 ఎకరాలకు తోడుగా 20,000 ఎకరాలు దాదాపు ప్రభుత్వ భూమి ఉందో మొత్తం 54,000 ఎకరాలు. ఈ 54,000 ఎకరాలకు అమరావతిని పరిమితం చేస్తే అది మున్సిపాలిటీగానే మారుతుందనేది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట. మరి ఇదే చంద్రబాబు నాయుడు తొలి దశలో భూములు సమీకరించినప్పుడు, ఇదే 33,000 ఎకరాల భూమిని సమీకరించినప్పుడు అమరావతిని సింగపూర్ స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పి ఇప్పుడు మాట మార్చి ఇప్పుడు మున్సిపాలిటీగా పరిమితం అవుతుంది. అంతర్జాతీయ సగను స్థాయి నగరంగా మారాలంటే ఇప్పుడు మరింత భూమి కావాలి అంటూ ప్రభుత్వం దాదాపు 40,000-44,000 ఎకరాల భూమిని సమీకరించాలని చెప్పి నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండో దశలో 16,666 ఎకరాల భూమిని సమీకరించడానికి నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు రైతుల్లో ఒక సంశయం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు రెండో దశ పోలింగ్‌కి ఇవ్వాలా వద్దా అనే ఒక సంశయం వెంటాడుతోంది. తీరా ఇచ్చేస్తే అది మొత్తానికి భూమి లేకుండా పోతామనేది ఒక ఆలోచన, ఒక ఆందోళన. పో అలాగని ఇవ్వకుండా ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు చెప్పినట్టే మున్సిపాలిటీ స్థాయికి పరిమితం అవుతుందా? అదే జరిగితే తాము ఏ ఉద్దేశంతో అయితే, ఏ కలల కోసమైతే తాము భూములు ఇచ్చామో ఆ కలలు నెరవేరవు కదా అనేది ఒక ప్రధానమైన సందేహం వెంటాడుతోంది అమరావతి రైతుల్లో. అలాగని చెప్పి రెండో దశ పోలింగ్‌కి ఇచ్చేస్తే అక్కడితో ఆగదు. ఎందుకంటే మంత్రి నారాయణ మూడో దశ ల్యాండ్ పోలింగ్ కూడా ఉంటుంది. మరో 20,000-25,000 ఎకరాలు సమీకరిస్తాం మూడో దశ ల్యాండ్ పోలింగ్‌లో అని ఏపీ కేబినెట్ సమావేశం తర్వాత సాక్షాత్తు మంత్రి నారాయణ స్పష్టం చేసిన పరిస్థితి. అంటే ఇప్పుడు రెండవ దశ మొదటి దశలో ఇచ్చిన ల్యాండ్ పోలింగ్ భూములకు ఆ న్యాయం జరగలేదు. రెండో దశ అడుగుతున్నారు. పోనీ రెండో దశ అభివృద్ధిని చూసి ఎటు కాకుండా పోకుండా ఉండేందుకు ఇద్దామనుకుంటే మూడో దశ ల్యాండ్ పోలింగ్ కూడా ఉందని చెప్పి మంత్రి నారాయణ చెప్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి అమరావతి రైతుల్లో వెంటాడుతోంది.
అసలు ఈ భూములు ఇచ్చి తప్పు చేశామనే ఒక భావన కూడా కొందరిలో ఉందనే వాదన ప్రబలంగా వినిపిస్తోంది. అదే సమయంలో అసలు అమరావతి అనేది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టా కాదా? నాడు జగన్ స్పష్టంగా చెప్పిన పరిస్థితి 2019, 24 మధ్యలో. అమరావతి అనేది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ కాదు. ఎందుకంటే 54,000 ఎకరాలు అంటే 33,000 ఎకరాలు రైతులిచ్చారు. మరో 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి. అన్నీ కలిపి 53,000-54,000 ఎకరాల్ని అభివృద్ధి చేసి వివిధ సంస్థలకు కేటాయిస్తే మిగిలినవి కేవలం 6-8,000 ఎకరాలు. ఈ 6-8,000 ఎకరాలని ఒక ఎక ఒక ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి నిధులను రాబట్టుకోవాలంటే కనీసం ఎకరా 20-25 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 20-25 కోట్లు పెట్టి కొనుగోలు చేయాల్సిన వస్తుంది. కానీ ఎకరా 20-25 వేల కోట్లు 20-25 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి. అక్కడ భూముల విలువ అయితే 6-7 కోట్లు కంటే మించడం లేదు. పోనీ 6-7 కోట్లు పెట్టి కొందామన్నా కొనే నాథుడు కరువయ్యాడు అమరావతిలో. ఎందుకంటే ఓ పక్క ఇదే కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో 99 పైసలకు విలువైన భూముల్ని లీజుకి ఇస్తోంది పారిశ్రామిక సంస్థలకి. అదే సమయంలో 50-60 లక్షలకు విలువైన భూములు కట్టబెడుతున్న పరిస్థితి. అటువంటప్పుడు ఏ పారిశ్రామిక సంస్థలైతే, ఏ కార్పొరేట్ సంస్థలైతే అమరావతి భూములు కొనుగోలు చేస్తారు, ఆ నిధుల ద్వారా అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పి కూటమి ప్రభుత్వం అంచనా వేసిందో, ఆ పారిశ్రామికవేత్తలు ఇక్కడ విశాఖలో కారుచౌకగా ఇదే ప్రభుత్వం అప్పజెపుతున్నప్పుడు అక్కడికి పోకుండా అమరావతికి ఎందుకు తరలి వస్తారనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఈ నేపథ్యంలోనే అమరావతి అనేది ఒక సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అనేది కానే కాదని నాడు జగన్ చెప్పిందే ఇప్పుడు చంద్రబాబు నోటి నుంచి వస్తుందా అనే వాదన లేకపోలేదు. అంటే ఆ రోజే జగన్ సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ కాదు, ఇంత ప్రభుత్వం అన్నిటికీ కేటాయించగా మిగిలింది కేవలం 6-8,000 ఎకరాలు మాత్రమే మిగులుతాయి. ఈ భూమితో అమరావతికి ఖర్చు పెట్టే నిధులు రాబట్టడం అంటే అయ్యే పని కాదని చెప్పి నాడు జగన్ చెప్పిన మాటల్ని ఇప్పుడు చంద్రబాబు పరోక్షంగా అంగీకరిస్తున్న పరిస్థితి. అందుకే ఒక ప్రధానమైన వాదన వస్తుంది. అమరావతి విషయంలో నాడు జగన్ చెప్పిందే కరెక్ట్ అయిందా అనే ప్రశ్న వెంటాడుతోంది. మరోవైపు ఇక సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ ఒక విషయం అయితే, అమరావతి రెండో దశ పోలింగ్‌కి రైతులు ముందుకు రాని పరిస్థితి, కూటమి ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆ తర్వాత మూడో దశ ల్యాండ్ పూలింగ్ కూడా ఉందని చెప్పి మంత్రి నారాయణ చెప్పడంతోటి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అమరావతి రైతుల్లో ఉంది. ఇప్పటివరకు మనం చర్చించుకున్నట్టు అమరావతి రైతుల్లో ప్రధానంగా ఉన్నట్టు ఈ అనుమానాలకు బలపడడానికి కారణాలు కూడా లేకపోలేదు. ప్రధానంగా అమరావతికి ఇప్పటి వరకు దాదాపు 33,000 ఎకరాలు 29,000 రైతులు కలిసి ఇచ్చారు. ఈ భూములకి ప్లాట్లు ఇవ్వలేదు సరిగదా. ఈ భూములకు తోడు మరో 20,000 ఎకరాల ప్రభుత్వ భూములు, మొత్తం 54,000 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఏ సంస్థకు ఎక్కడెక్కడ కేటాయించారనేది క్లారిటీ ఇప్పటి వరకు లేదు. అదే సందర్భంలో దాదాపు మహా అయితే 7-8,000 ఎకరాలు వివిధ సంస్థలకు కట్టబెట్టి ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు అక్కడ ఎక్కడ ఒక పక్కా బిల్డింగ్ అనేది లేదు. ఎక్కడ అభివృద్ధి అయితే ప్రభుత్వం చేస్తామని చెప్పి ఆ రైతులకు హామీ ఇచ్చిందో ఆ అభివృద్ధి అనేది జరగలేదు. ఒకవేళ అభివృద్ధి చూపించి ఉంటే ఖచ్చితంగా అమరావతి రైతులు రెండో దశ కాదు కదా, మూడో దశకు కూడా ముందుకు ఉండే పరిస్థితిగా ఉండేది. కానీ ఇప్పటివరకు ఇచ్చినటువంటి భూముల్లోనే ఎటువంటి అభివృద్ధి జరగనప్పుడు ఇక రెండో దశలోను, ఆ తర్వాత మంత్రి నారాయణ చెప్పినట్టు మూడో దశ కూడా జరిగితే తమ పరిస్థితి ఇలాగే ఉంటుందా, దేనికి కాకుండా పోతామా అనే ఒక ప్రధానమైనటువంటి అనుమానం అమరావతి రైతులను పీడిస్తోంది. సో అందుకే ప్రభుత్వం కూడా పునరాలోచించుకోవాలి. ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే అమరావతిని నెత్తిన పెట్టుకుంది ఒక్కసారిగా ఓవర్‌నైట్ డెవలప్ చేయాలనుకుంటుందో ఈ కాన్సెప్ట్‌ని వీడాలనేది చాలామంది మేధావి వర్గాలు సూచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, నయా రాయ్‌పూర్ ఏదైతే ఛత్తీస్‌గఢ్ కొత్త క్యాపిటల్ రాయ్‌పూర్‌కి దూరంలో 20 కిలోమీటర్ల దూరంలో నయా రాయ్‌పూర్ అభివృద్ధి అయిందో, నయా రాయ్‌పూర్‌ని నిజంగా ఒక స్మార్ట్ సిటీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కానీ అక్కడ ఇప్పటి వరకు నయా రాయ్‌పూర్‌ని అభివృద్ధి చేసి నయా రాయ్‌పూర్ పూర్తయ్యి చాలా కాలం అవుతున్నా అక్కడ ఇప్పటికీ ప్రజలు అక్కడికి నివసించడానికి తరలి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. పెద్ద పరిశ్రమలేవి అక్కడికి ఇంకా రాని పరిస్థితి. అదే సమయంలో అహ్మదాబాద్‌కు సమీపంలో న్యూ గాంధీనగర్ పేరిట ఒక సిటీని కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం డెవలప్ చేసినా సరే అక్కడ కూడా అంతంత మాత్రంగానే జనావాసాలు ఉన్న పరిస్థితి. సో అటువంటప్పుడు అమరావతిని ఒక ఓవర్‌నైట్ డెవలప్ చేయాలని
ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని వీడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ మహానగరాల్లో కూడా చరిత్రలో ఏ నగరాలు కూడా ఓవర్‌నైట్ డెవలప్ అయిన పరిస్థితి లేదు. హైదరాబాద్ వంటి నగరాలు కూడా డెవలప్ అవ్వడానికి దాదాపు 40-50 సంవత్సరాలు పట్టిన పరిస్థితి మనకందరికీ తెలిసిందే. అటువంటప్పుడు ఓవర్‌నైట్‌లో అమరావతి చుట్టూ ఒక 29 గ్రామాల సమాహారాన్ని కలిపి ఓవర్‌నైట్‌లో ఒక మహానగరంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నమే ఒక పెద్ద అపవాదు, పెద్ద షాక్‌గా మారుతుంది అనేది ఒక ప్రధానంగా ఒక వాదన వినిపిస్తుంది. ఎందుకంటే అందుకే అమరావతి అనేది ఒక సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ కానే కాదు. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన మాని ఉన్న ఏదైతే భూములు ఇప్పటికే వరకు రైతులు ఇచ్చారో ఆ భూముల్ని అభివృద్ధి చేస్తే కనీసం అక్కడ ఉన్న రైతుల్లో ఒక కొత్త ఆలోచనలు వస్తాయి. అక్కడ ఉన్న రైతుల్లో ఆ నమ్మకం ప్రబలుతుంది. అక్కడ ఉన్నటువంటి రైతుల్లో ప్రభుత్వం పట్ల అనుమానాలు తీరి అవసరమైతే మళ్ళీ భూములు ఇవ్వడానికి సిద్ధమవుతారనే వాదన బలంగా వినిపిస్తోంది.